హ్యాపీ సండే. అందరు ఎట్లుర్రు? అందరికీ హాయ్ హలో నమస్తే. నేను బాగున్నా, మీరు బాగుండాలని. అయితే ఇగో బస్ స్టాప్లో ఉన్నా. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. లేట్ అయిపోయింది నేను బయలుదేరడం. అదే ఏం నేను చెప్తున్నా కదా, ఒకరోజు తొందరగా వెళ్తే ఇంకో రోజు లేట్ అవుతుంది, ఇంకో రోజు తొందరగా వెళ్తే ఒక రోజు లేట్ అవుతుంది. తప్పదు ఇంకా. అంటే బస్ లేదు, బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా బస్ కోసం. అయితే అందరికీ హ్యాపీ సండే. శ్రావణ మాసం కదా, కొంతమంది నాన్ వెజ్ తినరు, కొంతమంది తింటారు. శ్రావణ మాసంలో ఈ పూజలు, ఈ స్నానాలు, ఈ వ్రతాలు, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు కదా. ఇంట్లో ఉండే గొడవలు, ఉండే విషయాలు ఎప్పుడు ఉండేట్లువే, అవి తప్పయి అనుకోండి. మనసు మాత్రం పూజ చేసుకుని కొద్దిసేపు అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏమాత్రం టైం లేకపోయినా, తలస్నానం వీలు కాకపోయినా సరే, ఈరోజు చేసి 2 రోజులు చేయకుండా పర్వాలేదు. ఫ్రైడే మాత్రం తలస్నానం చేసుకుంటే చాలా అనుకుంటున్నా నేను. నాకు తెలిసిందే ఎక్కువ చెప్తున్నా, పెద్దగా ఇంకేం లేదు. మామూలుగా స్నానం చేసుకొని ఏదో ఒక బట్టలు వేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకొని ఇంత కుంకుమ పెట్టేసుకుంటే చాలు. మనం అన్నీ చెయ్యాలి, పెద్దగా పెట్టుకోవాలి, అన్నీ చెయ్యాలి అంటే ఉన్నప్పుడు చేసుకోవాలి, లేనప్పుడు కుదరినప్పుడు అంతే. ఏదో స్నానం చేసుకోవడం, అమ్మను మొక్కుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంతే. అమ్మకు తెలుసు కదా, అమ్మవారికి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ ఆమె చూసుకుంటుంది. లేవు అది లేదు ఇది లేదు అని ఏం ఫీల్ అవ్వకండి నాలాగా. నేనైతే మస్తు ఫీల్ అవుతా ఎంతో చెప్తున్నా కానీ, అయ్యో నేను అట్లా చేయాలనుకున్నా చేయలేదు, ఇట్లా అనుకున్నామన్నీ అవుతే మన లైఫే కాదు అసలు. మనం ఇలా ఉండం. అందుకనే టేక్ కేర్, ఉన్న దాంట్లోనే చేసుకుందాం. ఏదైనా అంతే, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అడ్జస్ట్ అవ్వడం, ఓపికతో ఉండడం, అర్థం చేసుకోవడం. అంత ఓపిక లేకపోతే ఇంత లాంగ్ జర్నీ డ్యూటీ చేయను కనీసం. అయితే బస్సు వస్తున్నట్లుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆపుతారా? అమ్మయ్య, బస్ అయితే ఆపరు అనుకున్నా, ఎక్కేసిన వెళ్తున్నా. సండే కదా, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, కొంచెం తొందరగానే వెళ్ళిపోతా. అసలు తడిసి ఒకేసారి అరికలు ముందే పని చేయవు. వర్షం నీళ్ళలో బాగా నడుస్తున్నందుకు అసలు పని చేయట్లేదు. ఓకే, టేక్ కేర్, బాయ్.